నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఇండియన్ ఎకానమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఇక్బాల్ గారు. ఈయన హిస్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ మేనేజింగ్, ఇంటర్నేషనల్ లింక్స్ మన ఈ ఆర్గనైజేషన్ పేరులోనే ఉంది, ఇండియన్ ఎకానమిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈయన యూజువల్గా హిస్ లింక్ టు సో మెనీ నెట్వర్క్స్ ఇంటర్నేషనల్లీ. మన ఇండియాలో కంపెనీస్కి ఎవరికైతే ఫండ్స్ కావాలో ఇంటర్నేషనల్గా ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్గా ఎనీ కంపెనీస్ నీడెడ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఫండ్ చేస్తుంటారు. హీ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఓవర్సీస్ అండ్ ఇండియా. సో హీస్ లైక్ ఇండియన్ అంబాసిడర్ ఫర్ అదర్ కంట్రీస్. ఇక్కడ ఏంటంటే ఈయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు హీఈస్ ఆల్సో టేకింగ్ ద ఎనౌన్సియేషన్ టు స్టార్ట్ ఎ ఛానల్ కాల్డ్ హనుమాన్ టీవీ. అండ్ ఈ హిందూ ఛానల్ గురించి, హిందూ దేవాలయాల గురించి, మరీ ముఖ్యంగా ఈ హిందూ టెంపుల్స్ని సేవ్ చేయడం గురించి మనం చూసాము చాలా సందర్భాల్లో. ఎక్కడెక్కడో మన దేశంలో ఉన్న ఎక్కడెక్కడో ఉన్న టెంపుల్స్ మీద ప్రస్తుతం హిందువులు అటాక్ చేస్తున్న సందర్భంలో ఇట్లా ఒక ఒక ముస్లిం అయి కూడా హిందూ దేవాలయాలను రక్షించాలి అనే ఒక స్పిరిచువల్ ఇంటెన్షన్తో ఆయన ముందుకు రావడం జరుగుతుంది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర శారదా పీఠం ఉంది. శారదామాత టెంపుల్ ఉంది. ఆదిశంకరాచార్యులు నిర్మించిన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఇప్పటి వరకు పూజలు లేవు, పునస్కారాలు లేవు, దీప నైవేద్యాలు లేవు. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ముస్లిం, హిందూ అని చెప్పి మాట్లాడుతున్నారో, మసీదులు, హిందూ దేవాలయాల మీద అటాకుల గురించి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో చెప్పాల్సిన అంశం ఇది. హీఈస్ ఆల్సో ద సపోర్టర్ ఆఫ్ బీజేపీ. ఈ తరుణంలో చెప్పాల్సిన అంశం ఇది. అక్కడ శారదా పీఠంలో ఆలయాలకు దీపారాధ్యం లేదు, కానీ we both are planning to take the enunciation. అక్కడ పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఇక్కడ మన మోదీ గారితో, అమిత్ షాతో మాట్లాడి ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి, ఇప్పటిదాకా పాకిస్తాన్ ఇండియా మధ్య చాలా యుద్ధాలు జరిగాయి, చాలా ఫైట్లు జరిగాయి ఎన్నో రకాలుగా. సో దెర్ ఈస్ నో పీస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. టు బ్రింగ్ ఎ పీస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, బ్రిడ్జ్గా, వారధిగా వ్యవహరించాలనుకుంటున్నాము. ఆ శారదా పీఠంలో నిత్య ధూపదీప నైవేద్యాలతో ఆ ఆలయం అలరారాలంటే దట్ ఈస్ బీన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నమెంట్. అక్కడికి ఇప్పుడు ఒక కమిటీ ఫామ్ చేయాలనుకుంటున్నాము. శారదాపీఠ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఆ కమిటీకి సంబంధించి ఐ విల్ బీ ద ఇంటర్నేషనల్ మీడియా ఇన్ఛార్జ్, అండ్ ఆసిఫ్ జీ విల్ ఆల్సో బీ ద సిగ్నిఫికెంట్ పర్సన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, కీ పర్సన్ టు లీడ్ ద కమిటీ అనమాట. దీనికి ఒక గురూజీని, ఒక హిందూ మతం నుంచి ఒక గురూజీని కూడా ఆయన కమిటీ పెద్దగా పెట్టాలనుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెజెండ్స్ని పిలిపించి కమిటీలో మెంబర్స్గా ఉంచాలని చూస్తున్నారు. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం పీఓకే బార్డర్ దగ్గర ఉన్న శారదా పీఠంకి ప్రతి హిందూ పోయి దర్శించుకునే విధంగా, అక్కడికి ప్రతి హిందూ పోయి ఆ ఆలయంలో దేవతను దర్శించుకునే విధంగా ఒక పర్మిషన్ పాకిస్తాన్ ప్రెసిడెన్స్ నుంచి, పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలి. అండ్ ఈ విషయానికి సంబంధించి అందరూ పూనుకోవాలని చెప్పేసి, ఈవెన్ దో హీ ఈజ్ బిలాంగింగ్ టు ద రిలీజియన్ ఆఫ్ ముస్లిం, ఆయన ఒక ఎనౌన్సియేషన్ తీసుకున్నారు. ఫస్ట్ టైం ఈ విషయం చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను చాలా షాక్ అయ్యాను. హౌ కెన్ యూ డూ దిస్? ఇప్పుడు ఆలయాల మీద దాడులు అని చెప్తున్న టైంలో మీరు ఎట్లా చేస్తారు ఆసిఫ్జీ అని చెప్పేసి, ఆ శారదాపీఠ్ ప్రాజెక్ట్ అట్ ద సేమ్ టైం ఈ హిందూ దేవాలయాల మీద దాడులు, అసలు హిందూ ముస్లిం సపరేటా, మోదీజీ సపరేట్గా చూస్తున్నారా, బీజేపీ సపరేట్గా చూస్తుందా అన్న విషయం గురించి అసలు విషయం ఆయనతో మాట్లాడి తెలుసుకుంటా. ఎందుకంటే బీయింగ్ ఏ బీజేపీ లీడర్, I should have to create the awareness regarding the religious disturbance that is been created between Muslim and Hindu. Asif ji, just tell me that you know that now the harmony and the peace is being disturbed. There is a lot of disturbances been between Muslim and Hindu. When you take this triple talaq, or when you take this the farmers bill, or when you take this CA/NRC, whenever Modi ji takes some decision, they say that he's a Hindu person. The party is a Hindu party.
Right. They are not supporting Muslim. So, and also the Muslim, the attacks of Muslims on Hindu temples is also being raised a lot. Right. Even in Telangana and Andhra Pradesh, Ramatirth का issue चल रहा है ना अभी. Yes, Ramatirth का. correct. Oh, the statue of Sri Rama has broken by somebody, Correct. and TDP is blaming YCP. Correct. वो वगैरह वगैरह चल रहा है ना. Absolutely. What is your opinion regarding the disturbance? ये क्या है? मोदी सपोर्टिंग हिंदू ओनली, मोदी सपोर्टिंग ओनली Hindu people, Hindu religion. See, this thing of attacking temples or attacking, whether it is Gaurakshaks and everything, it does not have the Prime Minister's, green signal. It is just that there are some people wanting to create these kind of things and get his attention. That is the reason he does not come and give response. And because if he starts giving response, then everybody will start doing such kind of things to gain his attention. So that is one of the reasons why he does not give any opinion, because people will start doing all sorts of these things, to get the attention of the Prime Minister. Number one. Number two is he should not get into all this, because he has to attend to some bigger things. He has to attend to things like attending to the country's needs and the country's prosperity. He has to focus upon. So he should not focus upon all these things. These things will die down on their own. They will happen for some time and then they will die. Number one. Number two is, as far as Hindu Muslim is concerned, there is no Hindu Muslim, there is only Indian. Indian should be the religion for everybody, whether it's a Muslim or a Hindu. The religion for that should be a personal thing at home, but the religion should be Indian. That's all. So once you get your religion as Indian, then there will be no issue and no problem for anybody. And therefore I think people should only focus on being Indian, and India should be the religion. So when you think of that, then the Indian culture also has to be protected. And the Indian culture, the temples are all a part of the Indian culture. We have to support support our culture by protecting these temples. And especially with Hanuman thing, now the Ram temple is built and Ram temple is over now. So India needs a next brand, which is Hanuman, who is a sign of vitality, security, vigor, youth, and they need a direction. The youth of the country needs a direction. So a hero in Hanuman could be the next projection that the youth should look forward. And I think we want to promote Hanuman, and therefore the Hanuman television channel is something which is on the pipeline. We are also focusing on doing the Hanuman Foundation, which will have strategic dialogues on security, safety, and such kind of strategic topics. We are going to involve. Being a Muslim, why you wanted to expose the greatness of Hanuman? See, Hanuman is the symbol of strength. Okay, so strength is nothing different from Hindu or a Muslim. Strength is strength. Youth is youth is also there. Then vigor and vitality. These are all the signals of human beings and people who want to project and who want to prosper. So there is nothing wrong in projecting Hanuman as a symbol of youth. So he's a classic example of youth, so that they can be motivated and they can be activated. Even our Prime Minister's vision of India having 65% of the youth population by 2030, we are going to gain a lot by having some hero like Hanuman. So tell to the Hindu and Muslim also about the concept of Sharda Peeth and the project on which we are going to focus. Sharda Peeth is also another symbol of Indian culture, Indian symbolism, which is a very old temple which was started off by Shankaracharya ji at that time, so many years back. And due to the disturbances in the border, we are able to see all these kind of issues and frictions. So the idea is to reduce this thing, number one, by using the religious economy, by making the POK understand that if you open this place for tourism, they can also generate revenue, they can collect fees from people who want to visit, and at the same time this dispute can be sorted out by people started moving there. And when people start moving and when people to people connect can happen, then there is going to be a lot of peace among people. Right. So if you are able to generate that kind of movement between people, then there will be a lot of peace, and this will be one pathway to peace. And for this, we are trying to talk to the POK's Prime Minister and this thing, using the Indian government's, approvals, by approaching them and by telling them to, open this route and in a peaceful manner. Currently, the temple for Sikh Granth Sahib has been opened. That is because the people from that is not in a disputed area, whereas Sharda Peeth is in a disputed area. So therefore, we need to end this dispute by trying to use this place in a very legal way and by allowing tourists to come there. So we are going to be requesting our ministry also to open this approvals. Right. So ఇప్పుడు శారదా పీఠం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి ఫోకస్ చేయడం జరుగుతుందండి. ద మూమెంట్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను ఒక బీజేపీ లీడర్గా, నేను ఒక ఇండియన్గా, నాట్ యాజ్ అ హిందూ, నాట్ యాజ్ అ ముస్లిం, నాట్ యాజ్ అ క్రిస్టియన్, ఒక ఇండియన్గా మన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ముస్లిం తీసుకుంటున్నప్పుడు దాంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఐఎమ్ గోయింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ మీడియా ఇన్ఛార్జ్ అండ్ ఆర్గనైజర్. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఈ వీడియో నుంచి అయినా ముస్లిం, హిందూ,
క్రిస్టియన్ బాయ్ బాయ్ అనుకుంటారని చెప్పి నేను చేస్తున్నాను. ఒక బీజేపీ లీడర్గానే కాకుండా ఒక ఇండియన్గా నేను ఇది చేయడం జరుగుతుంది. జై హింద్, జై మోదీ, జై బీజేపీ. జై హింద్.